ఎందుకంటే పనిచేసేటటువంటి మనస్తత్వం ఉంటే ఇప్పుడు నేను నాకంటే సీనియర్ సలా నాకంటే చాలా సీనియర్. నేను తర్వాత నేను వచ్చా బహుశా సలాము 40,000 ఏంటి సార్ 40 ఇయర్స్ అయి ఉంటుంది. ఆయన కొంతకాలం బాధ్యత చేసిన తర్వాత నేను కొంతకాలం బాధ్యత చేస్తాను. ఇందులో శాశ్వతంగా ఎవరు ఉండరు. లేదంటే పదవి కావాలి, పదవి ఉండాలి, పదవి తగ్గట్టు ఫలితాలు ఉండాలి. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త అంటే నిబంధనలు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. ఉంటాయి కొన్ని మంచి అలవాట్లు, చెడు అలవాట్లు ఇవన్నీ ఉంటాయి. అవి ఉన్నా కూడా పక్కకు పెట్టేసేసి ఉద్యమం కోసం పనిచేసేటటువంటి అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పదవి ఏముంది ఇప్పుడు ఒకసారి పదవుతుంది అయిపోతుంది పదవి ఏమన్నా. ఇప్పుడు మన రేపు పొద్దున కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. జరిగేటటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పొత్తు సాగింది. ఇప్పుడు మన జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ, కాంగ్రెస్ కాబట్టి ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అనుకోండి. ఖమ్మం నగరంలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లు కొన్ని డివిజన్లు తీసుకొని పోటీ చేసుకోవచ్చు. మనకు అది ఇబ్బందికర విషయం కాదు. ఈ పదవి కాకపోతే ఇంకో పదవి కమ్యూనిస్ట్ పార్టీలో కుప్పలు పదవులు వస్తూ ఉంటాయి. మనం పనిచేసుకుంటూ పోతా ఉంటే పదవి అనివార్యంగా మనని అవరోధించుకుంటా వస్తూ ఉంటాయి చెప్పి తెలియజేస్తాం. ఖమ్మం నగరంలో కూడా ప్రధానమైన సమస్యల మీద మొన్న మనం ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెట్టారు. మీరందరూ వచ్చేసి దాన్ని జయప్రదం చేశారు. అందుకోసమే భవిష్యత్తులో మనం పోరాటం వైపు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కూడా 1/22 అమలు పరిచారు తప్ప ఆ 6 గ్యారెంటీలు కూడా అమలు కానటువంటి పరిస్థితి మనకు కనిపిస్తాం. అందుకోసం మనం ఈ కార్యక్రమాలన్నీ తీసుకొని పోరాటం వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖమ్మంలో ఇందిరా ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇంకా చాలా సమస్యలు నెలలో పట్టుకుమిట్టాడుతూ ఉన్నాయి. అందుకోసం వాటన్నింటినీ తీసుకొని మనం పోరాటాలు చేసి విజయం సాధించాలని వైపుగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. భవిష్యత్తులో ఇప్పుడు వేసేటటువంటి కమిటీ ఏదైతే కమిటీ వేస్తారో అది జానిమియానో సలామో మల్లేష్ నిర్ణయించేటటువంటి కమిటీ కాదు. మనకున్నటువంటి ఆనవాయితీ ఏంటంటే జిల్లా కమిటీ వాళ్ళు ఎవరు ఏందనేది నిర్ణయిస్తారు. ఆ నిర్ణయం మేరకు మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఉండొచ్చు ఖచ్చితంగా పోటీ ఉండాల్సిందే. కమ్యూనిస్ట్ పార్టీలో పోటీ ఉండాలి. పోటీ వైపు పనిచేయాలా. పనిచేసిన తర్వాత పదవులు అనివార్యంగా వస్తాయి. పదవులు ఎక్కడికి పోవు. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనందరం ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉండేసేసి మన పార్టీని మంది ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తారని ఇప్పుడు దాకా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో ఏమీ గ్రూపులు లేకుండా ఒక తాటి మీద నడుపుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అట్టే నడపాలా, అట్టే నడుపుతామని చెప్పి తెలియజేస్తా. ఈ అవకాశం